మార్గాల్లో అటువంటి సమయాలు మూటలు మారవచ్చు. కానీ అవి అంతకాలంలో అయితే భగవంతుడు లేరు. అందుకే ఇందాక చెప్పారు, ఏదైనా 7 తరాలు 5 తరాలు 3 తరాలు నిలబడేది. అందుకే మనం చేసింది ఏదైతే ఉందో అది వెనకాల తరం అందించాలంటే మనం చేసిన పనుల మీద ఆధారపడి ఉంటుందండి. ఆ ధనం వాళ్ళకి వెళ్ళాలో ఉందో కూడా ఆ రకంగా నిర్ణయాలు తీసుకుంటారు దేవతలు. అంత ఈజీగా ఏమి ఇవ్వండి. ఎప్పుడో ఎక్కడో ఏదో ఎవరో చేస్తే ఈరోజు ఈ జన్మలో ఈ భూమి మీద ఈ శరీరంతో నడవగలుగుతున్నాం. అదే పెద్ద గొప్ప. ఆ మిగిలింది ఇప్పుడు చేసింది ఎప్పుడు కాదు మళ్ళీ. అందువల్ల ఇన్ని విశేషాలతో కథాశ్రవణ నడుస్తూ ఉంటాయి. చతుర్ధాధ్యాయంలో స్వామివారు ఒక సాధు రూపం ధరించి సన్యాసి చేతకు వచ్చి, అయ్యా ఓ నాడు నన్ను కొంచెం అవతల దేవుడు వదిలిపెడతావా అని అడిగాను. అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, అయ్యయ్యో ఇది ఏదో మాయా సాధువులా ఉన్నాడు, మన దగ్గర ధనం ఉందని తెలుసుకుని వచ్చాడు, మన ధనాన్ని అపహరిస్తాడేమో వాడికి వాడే ఇంకా ఆలోచించేసుకుని చింపేసి కాగితాలు, నా దగ్గర ఏమీ లేవు ఈ చిరిగిన నోట్లు తప్ప, అంటే ఆకులు అలుగులు తప్ప అని చెప్పి మేము వెళ్తామని చెప్తే, నీ యొక్క వాక్కు సత్యమవుగా అవతల యొక్క వ్యక్తి ఎవరో ఏంటో ఏమీ తెలియకుండా నాకు ఏదో వచ్చిందే కదా అని పాఠం పాడామనుకో, సరేనా అలా నీ యొక్క వాక్కు సత్యమవుగా నువ్వు బాగుండు బాబు నేను వెళ్ళొస్తానన్నాడు అనుకో, వాడు కనుక నిరంతరం సత్యహరిశ్చంద్రుడు లాంటి వాడు అన్నాడా ఇంకంతే జీవితం, ఇంకంతే నీకు ఆకులు అడుగునే గతి. అంటే యువతల వ్యక్తిత్వం కూడా అలా అయి ఉండాలంటున్నాను. ఇప్పుడు మీకు అలా చెప్పాలంటే ఒక మరో భారతదేశంలో పెళ్లి పడితే అది ఒక అరగంట సేపు జరుగుతుందండి ఆ యుద్ధం. సన్నగా ఉన్న ఒక దెబ్బ గొడవ పెట్టారు. దాన్ని ఎక్కడ కడతాడు అంటే అక్కడ అర్థం ఆ సన్నగా ఉన్నవాడు షాపు ఇచ్చాడు అనుకోండి, అలాగా వాడు వీడిని శపిస్తేనే తగులుతుంది. ఒకలా పోతుంటది కరెక్ట్, అర్థమవుతుందా? ప్రతి మానవుడికి తగులుతుంది. ఇప్పుడు ఇంకా కొంచెం ఎలా జరిపితే బాగుండేమో. పేర్లు మారిపోయాయి కానీ చెప్పకూడదు. మన దగ్గర దానికి లేదా అది కాసుకుని కవచాలా వాడు అన్నది అక్కడతో అది వదిలే తగలదు. మనకన్నా పెద్దవాళ్ళు మనం అంటే మనకు అంటే అక్కడ చాలా సూక్ష్మంగా ఆలోచించాల్సింది ఏంటంటే తపస్సు. బ్రహ్మగారు రావణాసుని శపించాడు ఏమని, బలవంతంగా స్త్రీని అనుభవిస్తే నీ శిరస్సు చెక్కలైపోతుంది అని. దానికన్నా ముందు కొంతమంది కింద ఋషులను ఈ అప్సరసలను ఎవరెవరో శపించారు. రామాయణం చదవడం కావాలంటే నేను బలగురించి చెప్తాను. అప్పుడు రావణాసుడికి ఆ శాపం పడాలి అంటే అర్థం ఏంటి, ఒక స్థాయిలో ఉన్నవాడు కనుక అంటే అవుతుందండి. ఒక స్థాయి దిగజారినవాడు అంటే ఇంకా ఆడు వృధా అంతే, పట్టించుకోవడం అలాగా. అంటే మరి వీడికన్నా రావణాసుడి శక్తి తపస్సు పెద్దది. మరి నేను అలాగే భర్త అన్నాడు. అదే బ్రహ్మ దగ్గరికి బాబు నీ పుణ్యం నేను చేయలేదు, అందుకని చేతను అలా కూర్చోబెట్టాడు ముట్టుకోలేని లేక. అది కూడా ఒక భగవంతుడు లేదా, ఒకరికి శాపం ఒకరికి వరం ఉంది. అదే మాయ, ఒకరికి వరం ఒకరికి శాపం కూడా. అది ఎంత మాయ. అప్పుడు స్వామి ఈ రకంగా ఉంది కదా నాయన, సరే నీ యొక్క వాకు సత్యమోగంగా తథాస్త అని చెప్పి వెళ్ళిపోయాడు. మరి సాక్షాత్తు బ్రహ్మే మనం గురించి చెప్పి చూస్తున్నాం అండి. దీపం ఒకటే, మీరు మొత్తం ప్రపంచంలో ఉన్న గుళ్ళు కానీ వెళ్ళండి, దీపానికి ఏమైనా రంగు మారితే చెప్పండి, నేను వచ్చి చూస్తాను ఒకసారి. సాధారణ ఎంత ఖర్చు పెట్టినా సరే రైట్ కాదు ఏదైనా ఎక్కువ అర్థమైంది. అంటే మీకు చెప్పడం అని చెప్తున్నాను, ఏ దేవాలయానికి వెళ్ళినా దీపం పరబ్రహ్మం స్వరూపం, అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎంత గుడికి వెళ్ళా దేవుడితో విగ్రహంతో పాటు చూడవలసిన దీపం చూడాలి. ఆయన శరీరం ఇది ప్రాణం, అది శరీరం ఇది ప్రాణం. మనలో మన జీవుడు ఉంటే కలదు. అలా ఆ రకంగా అసత్యం చెప్పారు, ఆకులు అయిపోయాయి, వాళ్ళు దూరం ప్రయాణం చేశారు, మూటలు ఇప్పితే ఏం లేదు బాబు అని నత్తి నోరు కొట్టుకుని. అప్పుడు నేను చెప్తున్న ఇదే స్టోరీ ఆ అల్లుడు గారు ఆ మామగారిని చెప్పి, నీకు పుణ్యం ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడితే మనకి కాస్త శాప విమోచనం చెప్తారు. అంటే పూర్వం ఏ కథ చదివినా ఋషులు చెప్పించినా పుణ్యకాలం ఉంటుందమ్మా. ఒక పాదం వచ్చి తగిలితే నువ్వు మళ్ళీ నీ యొక్క
ఇది అవుతుందమ్మా అని చెప్పగా అప్పుడు ఆవిడ ఆనందదాయకంగా సంతోషించి రామపాలన కోసం ఎదురు చూస్తుంది. ఆ రకంగా ఇంకా అన్ని రకాలుగా కూడా కర్మ కార్యక్రమాలు చేసుకుంటూ ఏదో కార్యక్రమం చేసేవాడు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి క్షమించమన్నప్పుడు అప్పుడు ఆయన ఇలా చెప్పాడు, అయ్యా వ్రతం చేస్తానన్నారు, సంతానాన్ని ఇచ్చాను, వ్యాపారంలో లబ్ధి కావాలి, వ్యాపారంలో ధనం కావాలన్నాను, సంతానాన్ని వ్యాపారాన్ని వదిలి చేశాను. వివాహ మహోత్సవంలో చేస్తానన్నావు, తీసుకుని వచ్చింది మహాత్ముడు చేస్తానని చెప్పి సంకల్పం చేసి జాగ్రత్తగా గృహానికి అందరితో నువ్వు కలిసి వ్రతం చేయాలని చెప్పి నిర్ణయం చేసుకుని గృహానికి వెళ్తూ ఇంటి దగ్గరికి ఒక దూతను పంపాడు. చాలా రోజులు చదువుతున్నాడు, అందుకని అన్నీ పడ్డాడు కదండి, అందుకని పూర్వం కబురు పంపారు, అంటే ఒక లెటర్ రాసి పంపాడు, నేను వస్తున్నాను మీరు చూసుకోండి. అప్పుడు వాళ్ళ వాళ్ళు వచ్చి బస్ స్టాండ్లో అమ్మాయి బస్సు దిగట్ట ఇప్పుడు అదే ఫోన్ మా అమ్మాయి వస్తుంది ఎక్కించుకు వస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. అలాగే ఆ రోజుల్లో దూరం పంపారు, కబురు పంపారు. ఆ రోజుల్లో అక్కడ ఆ టైంలో మరి అసలు వాళ్ళు అక్కడ రిలీజ్ అయి రావడం కోసం ఇప్పుడు వ్రతం చేస్తాను చేసింది కాబట్టి వాళ్ళు వస్తున్నారు, లేకపోతే రాలేదు మరి ప్రసాదం మీరు వ్రతం చేస్తాను దండం పెట్టిందా మూడాది చేసి అందుకని వ్రతం చేస్తూ భక్తను చూపుడికే తొందరపాటును నదీ తీరములకు ప్రసాదము తింటూ మరిచిపోయి బయలుదేరారు. అది చూచి స్వామి యొక్క ప్రసాదం యొక్క మహత్యం తెలియాలని రేవులో ధనము సహిత అల్లుడితో సహిత రేవులో ఉన్న పడవను ముంచివేశారు. అప్పుడు ఇది ఏమి భర్త లేని యొక్క జన్మ వృధా అని చెప్పి సతీగమనం చేద్దామని చెప్పి నదిలోకి వెళ్ళిపోతుంటే అప్పుడు ఆకాశవాణి ఈ విధంగా నువ్వు ఇంటికి వెళ్ళి పునఃపూజ చేసి తీర్థప్రసాదాన్ని భుజించిరా, నీకంతా శుభం కలుగుతుంది అని చెప్పి బరువు ఇంటికి వెళ్ళి పునఃపూజ చేసి తీర్థప్రసాదం భుజించినాగా అంతా సుఖముగా సస్యశ్యామలంగా కలిగించి వారందరూ కూడా అక్కడ కూర్చుని స్వామిని వ్రతాన్ని చేసి అందరూ కూడా మోక్షాన్ని పొందారు. చతుర్థోధ్యాయ సమాప్త. హరినామస్మరణ గోవిందా. పంచమోధ్యాయ ప్రారంభ. అప్పుడు పూర్వము 5వ అధ్యాయంలో తుంగధ్వజుడు అని ఒక మహారాజు గారు గలవాడు. అతడు ఇంద్రియులన్నీ కూడా జయించేవాడు. అతను కూడా సత్యవంతుడు. ప్రతిదినము కూడా బ్రాహ్మణుడికి దాన విశేషమైన దాన ధర్మములు చేస్తూ దేవాలయానికి వెళ్తూ పంచపక్ష పరమన్యములు నైవేద్యములు భుజిస్తూ ఆనందదాయకంగా జీవితాన్ని గడుపుతూ ఒక అడవి మార్గం ఆ వేటాడుతున్న సమయంలో సత్యనారాయణ వ్రతాన్ని చేశారు. వారు ఇచ్చిన యొక్క ప్రసాదాన్ని రాజగర్వంతో రాజు ప్రసాదాన్ని తిరస్కరించి ముందుకు వెళ్ళిపోయారు. అప్పుడు వెంటనే ఆ మహారాజు గారు ఎంత ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా ఆయన యొక్క దానము, పుత్రుడు, భార్యలు, సంపద, గృహము ఏమీ కనబడట్లేదు, అంతా మాయమే ఉంది. ఏమిటి మాయ అని చెప్పి బాధపడి నేను ఏమి తప్పు చేశానని చెప్పి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే నేను ఒక ప్రసాదాన్ని త్యజించి ముందుకు వచ్చాను, అందువల్ల నాకు ఈ ఒక మాయ కలుగుతామని చెప్పి వెనక్కి వెళ్ళి చూడగా అక్కడ ఏదో పూజ చేసినట్టుగా కనిపించింది. ప్రసాదం చూస్తే ఆకులు చీమలు అడుగులు ఏదో ఒక తగిలి కింద పడిపోయి ఆ రూపంలో భుజించి ఆ ప్రసాదం లేదు అని అంతా కూడా దుఃఖితులే బాధపడుతూ తిరుగుతూ ఉంటే స్వామివారి సాక్షాత్తు ఒక గొల్ల రూపంలో కనిపించి ఆ గొల్లలో వద్దకు పోయి వారికి ప్రారంభం నమస్కరించి ఆ వ్రతం తెలుసుకుని ఆ పూజా విధానం తెలుసుకుని అతను కూడా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించి ఆ తీర్థ ప్రసాదాన్ని భుజించగా మహారాజు గారికి పోయినవన్నీ కూడా తిరిగి సత్యనారాయణ స్వామి వారు ప్రసాదించారు. అత ఖాండ పురాణే పంచమోధ్యాయ సమాప్త. హరినామస్మరణ గోవిందా. ఆ అక్షంతలో ఆ రుజువుల దగ్గర వేయండి బాబు. మీరు కూడా మీ పని చేసి అందరి దగ్గర తీసుకోండి ఒకసారి. సదాక్షతానం అందరూ ఇచ్చేయండి. అయ్యా మీరు పైకి రావండి, 5 కొబ్బరికాయలు కొట్టుకుంటండి, నీళ్ళు వదిలేండి, అక్కర్లెట్టుకోండి, చక్కెర పైన పెట్టుకుని వచ్చేయండి. ఈ విధముగా సూత మహాముని ద్వారా సత్యనారాయణ వ్రతం గురించి విని శౌకాన్ని తమ గృహం మీరు కూర్చొని ఆయన వ్రతం అలాగే వెళ్ళారు. సూత మహాముని ద్వారా ఉండాలా నేను మీకు తెలియజేస్తున్న వ్రతము మొట్టమొదట మహావిష్ణువు నారద మహాముని వారికి తెలిపారు. అదేవిధంగా నారద మహాముని వారు సూత మహాముని వారికి తెలిపారు. అదేవిధంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వ్రతం కలియుగంలో ఆచరించడం ద్వారా మానవుడు సకల భీష్ములు పొందువారే చివరికి ముక్తిని కూడా పొందుతారు. హరినామం గోవిందా.